లేట్ ఎందుకు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, క్షమించమని అడిగినంత మాత్రాన తప్పు చేసినట్లు దాన్ని ఒప్పుకున్నట్లు కాదని మనలో చాలా మందికి తెలియదు. అందుకే అనుబంధాలనైనా ఫణంగా పెడతారు కానీ సారీ మాత్రం చెప్పలేరు. అది తమ ఆత్మవిశ్వాసానికి అహానికి అడ్డుగా భావిస్తారు. నిజానికి తప్పు చేయకపోయినా సారీ చెప్పటం అహాని కన్నా అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టు అవుతుంది. దానివల్ల ఇద్దరి మధ్య సంభాషణకి సానుకూలత ఏర్పడి తద్వారా అవతలి వారు వాస్తవాలు గ్రహించే ఏర్పాటు కలుగుతుంది. ఒక్కొక్కసారి తమ తప్పేమీ లేదని, ఎదుటి వాళ్ళదే తప్పని, ఎవరికి వాళ్ళే సారీ చెప్పాలని ఎదురు చూస్తుంటారు. అది బంధాన్ని మరింత బీటల వారేలా చేస్తుంది. అలా కాకుండా తప్పెవరిది అని రీసెర్చ్ చేయకుండా ఎవరో ఒకరు ముందుగా సారీ చెప్పగలిగితే తర్వాత పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయి. మరికొందరికి హోదా అడ్డొస్తుంది. నేనెందుకు సారీ చెప్పాలి అని ఉంటుంది. కానీ తప్పు లేకపోయినా సారీ చెప్పటం వల్ల వారి హోదా ఏమీ తగ్గదు, కానీ వారికి మరింత గౌరవం పెరుగుతుంది. మరికొందరికి స్వతహాగా చెడ్డవారు కాకపోయినప్పటికీ వారు పుట్టి పెరిగిన వాతావరణం వల్ల సారీ చెప్పటానికి విముఖత చూపిస్తారు. అలాంటి వారు తప్పు చేసినా కూడా సారీ చెప్పలేరు. బంధాల విలువ అస్సలు తెలుసుకోలేరు. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము. ఏ మాట చివరిదో, ఏ ఆట చివరిదో. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు అని. చేసిన తప్పుకు క్షమాపణ అడిగేవాడు ధైర్యవంతుడు. ఎదుటి వాళ్ళని క్షమించగలిగేవాడు బలవంతుడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మీ హృదయపూర్వకంగా సహోదరుని క్షమింపని ఎడల ఆ పరలోకపు తండ్రి మీకును అలాగే చేయును అని. మనం మన వాళ్ళను క్షమించగలిగితేనే ఆ దేవాది దేవుడు మనల్ని క్షమిస్తాడట. మా నాయనమ్మ గారు చిన్నతనంలో ఒక మాట అంటూ ఉండేవారు, అలాగే అంటూ ఉండండి రా, ఎప్పుడో ఒకసారి మూలనున్న ముసలమ్మ లాంటి నాతో కూడా అవసరం అవుతుంది అని. బాధ కలిగినా సంతోషం కలిగినా మనల్ని మనం ఓదార్చుకోలేము. మన భుజాల మీద పడి మనం కౌగిలించుకోలేము. అందుకే మన అన్న వారిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒక వ్యక్తి తన నమ్మకస్తురాలైనటువంటి భార్య దగ్గర తాను చేసిన పాపములన్నీ ఒప్పుకున్నాడట. ఆమె అతన్ని క్షమించటానికి శక్తి కోసం ఒక గదిలోనికి వెళ్లి దైవానికి ప్రార్థిస్తూ ఉందట. ఆమె అతన్ని క్షమించగలిగింది. కానీ గదిలోంచి ఆమె బయటకు వచ్చేసరికి ఆమె నల్లని వెంట్రుకలు తెల్లవారిపోయాయట. చూసారా ఫ్రెండ్స్, క్షమించటానికి ఆమె మూల్యం చెల్లించింది. క్షమాగుణం చాలా గొప్పది. రాముడు లక్షణాల గురించి మా చిన్నతనంలో వింటూ ఉండేవాళ్ళం. రాముడు మంచి బాలుడు, రాముడు రాజనీతిజ్ఞుడు లాంటి మాటలు. అలాగే రాముడి గురించి మరొక మాట కూడా చెప్తారు, రాముడు తనకు మేలు చేసిన వారిని మరిచిపోడట, తనకు కీడు చేసిన వారిని ఎన్నడూ గుర్తు పెట్టుకోడట. ఇది ఆదర్శవంతమైన లక్షణమే కదా. మాటల ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా, ఇచ్చిపుచ్చుకోవటాల ద్వారా ఏదో నష్టం కలిగింది. వీ హ్యావ్ ఎ టూ షార్ట్ లైఫ్. మనం స్వల్పకాలం ఈ లోకంలో జీవించటానికి దేవుడు అనుమతించాడు కనుక దానిని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. దాన్ని శ్రేష్టకరంగా మార్చుకోవాలి. ఒక్క రోజులో ఇది సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తే క్షమించే మనస్సు వస్తుంది. ఈ క్షమాగుణం అనే మాట అనుబంధాల్లో చాలా ముఖ్య పాత్ర. అందుకే మనస్తత్వ శాస్త్రవేత్తలు దీన్ని మ్యాజిక్ వర్డ్ అంటారు. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస,
క్షమ యజ్ఞంబౌ క్షమ సంతోషము క్షమదయ క్షమయే ఆధారమగును సర్వంబునకు అని మన భారతీయ సంస్కృతి క్షమాగుణానికి పెద్దపీట వేసింది. క్షమాగుణం చాలా గొప్పది. పగ, కసి, ద్వేషం, ప్రేమరాహిత్యం వంటివి క్షమ ద్వారానే దూరం అవుతాయి. క్షమాగుణం ఉన్న చోట వాతావరణం సానుకూలంగా మారుతుంది. దీర్ఘకాలంగా ఆత్మీయులతో దూరంగా ఉన్నప్పుడు వారిని క్షమించగలిగితే తిరిగి పూర్వపు అనుబంధాలను పొందుకోవటం కష్టమేమీ కాదు. యూనివర్సిటీలో చదువుతున్న ఒక యువకుడు తన తండ్రితో గొడవ పడ్డాడు. మాట్లాడటం మానేశాడు. 2 సంవత్సరములు అయిపోయినప్పటికీ కొడుకులో ఏ మార్పు లేకపోయేసరికి భరించలేనటువంటి తండ్రి ఒకరోజు అతని చేతులు పట్టుకొని క్షమించమని అడిగాడు. కానీ కుమారుల్లో ఏ మార్పు లేదు. తన తల్లి కూడా బతిలాడటంతో ఏదో అంటి ముట్టనట్లు మాట్లాడటం మొదలేశాడు. తరువాత వారం రోజులకే అతను విదేశాలకు వెళ్లిపోయాడు. ఇంటికి దూరంగా వెళ్లిన తర్వాత పదే పదే ఈ విషయం గుర్తుకొచ్చేది. తన తండ్రి పట్ల తానెంత అమానుషంగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించింది గుర్తుకొచ్చి చాలా బాధపడేవాడు. ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రిని క్షమించమని అడగాలి అనుకునేవాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అహం అడ్డొచ్చేది. అడగకుండానే మళ్ళీ వెళ్లిపోయేవాడు. ఒకరోజు తన తండ్రి చనిపోయినట్లు ఫోన్ కాల్ వచ్చింది. ఏడుస్తూ పరిగెత్తుకొని వెళ్లి తండ్రి పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ ఏం లాభం? క్షమించాను నాయనా అంటూ అక్కున చేర్చుకొని ఓదార్చటానికి అక్కడ తన తండ్రి లేడు. అతని పార్థివ దేహం మాత్రమే ఉంది. నేను చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది అంటూ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆ యువకుడు ఎవరో కాదు, ఆనాటి యువకుడు, ఈనాటి వ్యక్తిత్వ వికాస గురువు గౌతమ్ దాస్ గారు. ఫ్రెండ్స్, అల వచ్చినప్పుడు తల ఉంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు వెనక్కి తగ్గితే ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం కాదంటారా? యుద్ధం తప్పదనుకుంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. ఏ బంధమైనా మరణంతో ముగియాలి కానీ మనస్పర్ధలతో కాదు. ఆలోచించండి ఫ్రెండ్స్. పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేము. ఒకరోజు కుండను ఎవరో అడిగారట, నువ్వెప్పుడు ఇంత చల్లగా ఉంటావు ఎందుకని అని. అప్పుడు కుండ నవ్వుతూ చెప్పిందట, నేను ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకుంటాను. నేను వచ్చింది మట్టిలో నుంచే, నేను వెళ్లేది మట్టిలోనికే. మధ్యలో ఈ అసూయ ద్వేషాలు ఎందుకు అని. చూసారా ఫ్రెండ్స్, మట్టి మనుషులమైన మనం కూడా తిరిగి మట్టిలోకే వెళ్ళవలసిందే. దీపంలా ఆరిపోయేటువంటి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ 3 నాళ్ల ముచ్చట కోసమా పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషాలు? ఆలోచించండి. అలాగని క్షమించమని అడగటం తేలిక కానే కాదు. డిఫెన్స్ లో పడిపోకుండా బేషరతుగా చేయని తప్పుకు బాధ్యత తీసుకోవటం చాలా కష్టం. అయినా సరే ఎవరో ఒకరు సారీ చెప్పగలిగితే ఎంతో హాయి, మనసుకు ఎంతో రిలీఫ్ గా ఉంటుంది అంటారు. వై డోంట్ యూ అపాలజైజ్ పుస్తక రచయిత, మనస్తత్వ శాస్త్రవేత్త అయినటువంటి హారియట్ లెర్నర్ గారు. అలాగని సారీ అనేది నష్టపరిహారం కానే కాదు, గాయపడిన మనస్సుకు స్వాంతన మాత్రమే. ఆ చిన్న మాట వినగానే చెబుతున్న వారితో సహానుభూతి ఏర్పడుతుంది. దాంతో వారి మనస్సు మెత్తబడుతుంది, క్షమించటానికి సిద్ధమవుతారు. సరిగ్గా సారీ చెప్తే అది మనసుకు అయిన గాయాన్ని మాన్పటానికి సహాయపడుతుంది, కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరిస్తుంది, మరోసారి పొరపాటు చేయకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. దాంతో తప్పు చేసిన వారికి మనసులో భారం తగ్గి రిలీఫ్ గా ఉంటుందన్నమాట. తప్పు చేసి సారీ చెప్తే తెలివైన వాళ్ళని, తప్పు చేయకుండానే సారీ చెప్తే
వారు ప్రేమికులై ఉంటారని అంటారు. దాన్ని పదిలంగా కాపాడుకోవటం కోసం అహాన్ని త్యాగం చేయగల శక్తి ప్రేమించిన మనసుకే ఉంటుంది. మరి అందుకే బంధాలకు విలువిచ్చేవారు నిస్సంకోచంగా చెప్పేస్తారు సారీ. నేల మీద పడుకొని ఉన్న బిడ్డను ఎత్తుకోవటానికి తల్లి వంగుతుంది. ఆలోచించండి, వంగినంత మాత్రాన ఆ బిడ్డకు ఆ తల్లి లొంగినట్లు కాదు కదా. పైగా ఎత్తుకున్న తన తల్లిని చూసి ఆ బిడ్డ ఎంతో సంతోషపడుతుంది. మీకు సమస్యాత్మకంగా ఉండే వ్యక్తి ఒక్కొక్కసారి మీ దారుణమైన అపోహకు గురైన వారే కావచ్చు. ఆలోచించండి, అసలు మన మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎదుటి వారు చెప్పింది సగమే వింటాము, పావు అర్థం చేసుకుంటాము, అస్సలు ఆలోచించము, రెట్టింపు రెస్పాండ్ అవుతాము. తప్పు మనదని తెలిసినా కూడా వెనక్కి తగ్గము. యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఒక విదేశీ కుర్రవాడిని ప్రేమించింది. ఇంట్లో చెబితే తల్లిదండ్రులు ఒప్పుకోరన్న భయంతో వారికి చెప్పకుండానే అతన్ని వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయింది. కానీ ఆమె దురదృష్టం ఏమిటో కానీ అక్కడ అతను ఒక యాక్సిడెంట్కి గురై వారం రోజులు తిరగకుండానే చనిపోయాడు. విదేశాలు అలవాటు లేకపోవటంతో అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. మళ్ళీ పుట్టింటికి వెళ్దామా, ఎలా వెళ్ళాలో తెలియదు. పైగా తల్లికి ఇలాంటివంటే చాలా కోపం, తనను క్షమిస్తుందో లేదో అని భయం. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. అక్కడున్న వాతావరణానికి అలవాటు పడిపోయి కొత్త స్నేహాలకు అలవాటు పడిపోయింది. కానీ ఇంటి మీద పీకటంతో ఎలాగోలా ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చి తల్లికి ఒక ఉత్తరం రాసింది. అమ్మ, నేను ఇంటికి రావాలనుకుంటున్నాను. నువ్వు నన్ను క్షమించగలిగితే మన ఇంటి ముందు ఉన్నటువంటి వేప చెట్టుకి ఒక తెల్లని వస్త్రము కట్టు. అది చూసి నేను నిన్ను క్షమించావని తెలుసుకొని నేను ఇంట్లోకి వస్తాను. ఆ వస్త్రం నువ్వు కట్టకపోయినట్లయితే నువ్వు నన్ను క్షమించలేదని తెలుసుకొని నా మొహం కూడా నీకు చూపించకుండా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాను అంటూ లేఖనం రాసింది. లేఖనం రాసిన తర్వాత బయలుదేరింది. కానీ ఆ లేఖనం ఆ తల్లికి అందిందో లేదో, తల్లి నన్ను క్షమిస్తుందో లేదో అంటూ మదన పడుతూనే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వేప చెట్టును చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకు అంటే తల్లిని ఒక తెల్ల వస్త్రము కట్టమంటే ఆ తల్లి ఆ చెట్టు నిండా తెల్లని వస్త్రాలు కట్టింది. అది చూసి అక్కడే కూలబడిపోయి అటు ఆనంద బాష్పాలతోనూ ఇటు దుఃఖంతోనూ ఏడుస్తూ కూర్చున్నటువంటి బిడ్డను చూసి పరిగెత్తుకొని వచ్చినటువంటి తల్లి ఆ బిడ్డను చేర్చుకుంది. మంచి చెడులు అన్ని అడిగిన తర్వాత, అమ్మా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగితే ఆ తల్లి ఇలా చెప్పింది. అమ్మా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు నీ కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ నువ్వెక్కడా కనపడకపోవటంతో మనేదితో నెల తిరిగేసరికి మంచం పట్టి చనిపోయారు. దాంతో నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అలా నేను కూడా కుంగిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరు నన్ను చూసి, జీసస్ ఎంతో ప్రేమమయుడు, ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ బిడ్డను తప్పకుండా నీ దగ్గరికి చేరుస్తాడు అని చెప్పటంతో నేను చర్చికి వెళ్ళాను. అక్కడ నేను వాక్యం వింటూ ఉన్నప్పుడు జీసస్ శిలువలో మరణించారని, శిలువలో మరణించే ముందు తనను హింసించిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, అపహసించిన వారిని, పక్కలో బళ్ళెంతో పొడిచిన వారిని, ఇలా తనకు హాని చేసిన వారందరినీ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని ప్రార్థించారు అని విన్నప్పుడు నా హృదయం కరిగిపోయింది. అప్పటి వరకు నీ మీద చాలా కోపంగా ఉండేది. నువ్వు చేసిన పనికి నిన్ను కోల్పోవటమే కాకుండా నా భర్తను కూడా కోల్పోయానే అని దుఃఖం పొంగుకొచ్చేది. కానీ ఎప్పుడైతే ఆ మాటలు విన్నానో
దేవుడే నిన్ను క్షమించినప్పుడు నేనెంతటి దాన్ని అన్న ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి నువ్వు కనపడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే వచ్చినప్పుడు క్షమిస్తావో, తెల్లని వస్త్రము కట్టమంటే ఒక్కసారి కాదు, జీవితాంతం నిన్ను క్షమిస్తానమ్మా అని నీకు తెలియపరచడానికే ఆ తెల్లని వస్త్రాలు ఆ చెట్టుకు కట్టాను అని చెప్పింది. ఇది రియల్ గా జరిగినటువంటి సంఘటన ఫ్రెండ్స్. క్షమాగుణం చాలా గొప్పది. సృష్టిలో అపూర్వమైనది, అపురూపమైనది మానవ సంబంధం. అది మానవాళి కుటుంబ సౌధానికి పునాది. జీవిత సౌభాగ్యానికి, జీవన వికాసానికి ఆ భగవానుడు సృష్టించిన గొప్ప వరం అది. మీకు ఇబ్బంది కలిగించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించలేరు. దానివల్ల మీరు ప్రశాంతంగా ఉండటం మీ వల్ల కాదు. కానీ ఫర్గివ్నెస్ ఎలా ఉంటుందో ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. నా ఈ మాటలు గనక మిమ్మల్ని బలపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.